మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చెయ్యాలి అని ప్రస్తావన తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన ఇట్లా మాట్లాడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటారు రాష్ట్రంలో? కేవలం ఉత్తిత్తి రాజకీయాల గురించి ఒక సెంటిమెంట్ను వాడుకోవడము ఎంతవరకు సబబ్ అంటారు? నాకు మీకు అదేవిధంగా కృష్ణాజిల్లా గారికి తెలుగుదేశం ప్యానలిస్ట్ కు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. మీరు ఆ క్వశ్చన్ వేయడమే నాకు చాలా బాధ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 2021 ఫిబ్రవరి 6వ తేదీ ఒకసారి పిఎం కు లెటర్ రాసినారు. తర్వాత 9/3/21 పిఎం కు లెటర్ రాసినారు. తర్వాత పిఎం గారు ప్రస్తావననే వైఎస్ఆర్సీపీ పెట్టాక లెటర్లు రాసి ఏం ప్రయోజనం చెప్పండి? ప్రస్తావన పెట్టిందే వైఎస్ఆర్సీపీ. మీకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఐఏఎస్ ఇంటర్వ్యూ మీకు లింక్ చేయమంటే చేస్తాను. ఆయన స్వయంగా ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన ముందు ఎన్నిసార్లు పెట్టారనేటటువంటి ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చి చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇంతవరకు ఎవరు ఆ డిస్కషన్ లో ఎక్కడ అసలు తెలుగుదేశం కూడా చెప్పారు, మీరు చెప్తున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడే దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన అప్పుడే తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుండి అది ఇబ్బందుల్లోనే నడుస్తుంది. ఆ ఇబ్బందుల్లో నడవడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పి సందర్భం ఉంది. అదేవిధంగా నాకు తెలిసి మే నెలలో 2022లో సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నం బహిరంగ సభలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సంఘటన మర్చిపోయి మనం ఏడో లోపలికి పోయి ఇచ్చొచ్చినారని చెప్పి ఎవరంతటి వాళ్ళు కాయించుకొని ఎవరంతటి వాళ్ళు అనుకుంటే ఎట్లా ఒకవేళ వీళ్ళే పంపించి ఆయన మీద చెప్తున్నారేమో, లేక అది పాత డేట్ పెట్టి ఆయన మీద చెప్పి పంపించినారు. ఎక్కడ ఇప్పుడు ప్రధానమంత్రి ఎదురుగా ఉన్నప్పుడే ఆ మాట చెప్పినప్పుడు అయ్యా మాకు మీకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు, మా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మీతో మేము సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాం, అలాంటి విశాఖపట్నానికి సంబంధించి ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు, దాన్ని విరమించుకోండి అని చెప్పినటువంటి సంఘటన వేలాది మంది మీటింగ్ లో చెప్పినారు సార్. దాన్ని మనం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేయమన్నారని చెప్పడం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 2024 దాదాపు 28,000 మంది ఎంప్లాయర్స్ ఉన్నారు. వీళ్ళు చెప్తున్నారు చూడండి 11,440 కోట్లు ఇచ్చినారని చెప్పి, ఈ 11,440 కోట్లు ఇచ్చిండేది విఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగులు ఇంటికి పొమ్మని చెప్పడానికి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడానికి దాదాపు 10,500 మంది వెళ్ళిపోయినారు విఆర్ఎస్ ఇచ్చి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఇప్పటికీ అంటే రకరకాల కారణాలతో. అది కాకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని తగ్గించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఒక రకంగా పెట్టుకుంటూ వచ్చే కార్యక్రమం కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడిచినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు